కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. ఒకటి రెండు కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను. వరంగల్లో 3 జిల్లాలు పోయాను. జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర పోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులు, సార్ గన్నీ బ్యాగ్స్ లేవు సార్, సంచులు లేవు సార్. ఈ రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ దొరుకుతలేవు, కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. కరీంనగర్లో 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకి తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయి. కానీ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, మంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, చేతలకు కానీ పొంతన లేదు. వాస్తవానికి ఈరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు, కానీ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కాంగ్రెస్, మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, ఈ గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట, నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే, ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెంబడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసము, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. 10 ఏళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చెయ్యరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంది మీ పాలసీ? మేము కొంటే ధాన్యం 2400 ఇవ్వాలి, మొక్కజొన్న అయితే 3600 ఇవ్వాలి. అట్లా కాకుండా రైతును 4 రోజులు అక్కడే ఏడిపిస్తే పోయి అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటాడు. ఎవరో సేటుకో ఎవరో రైస్ మిల్లానికి అమ్ముకుంటాడు. 1700, 1800 ఇక సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు. ప్రభుత్వం ఎట్లా కొంటలేదు కదా, ఆయన వర్షం కింద పడితే నాశనం అయిపోతుంది పంట, మొలకెత్తితే మళ్ళీ వీళ్ళు కొనరు అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బుకాయింపులతో, బెదిరింపులతో, హుంకరింపులతో, అబద్ధాలతో నెట్టుకొస్తా అనుకుంటా ఉన్నాడు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు తరుగు గురించి బాగా మాట్లాడిండు. ఇంత తీస్తారు, అట్లెట్లా తీస్తారు, ఇట్లెట్లా తీస్తారు. ఇవాళ వాస్తవానికి 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా
బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. మా శ్రీనివాస్ గౌడ్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు బోనస్ ఎగ్గొట్టిండు అని. బోనస్ కాదు, ఈ ప్రభుత్వమే